యేసయ్య మన రోల్ మోడల్ కాబట్టి మనం ఎవరి మీద ఆధారపడాలండి? పరిశుద్ధాత్మ నడిపింపు మీద, పరిశుద్ధాత్మ మీద మనము ఆధారపడాలి. అందుకొరకే యేసయ్య శిష్యులతో ఏమన్నారో మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం మనము చూద్దాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చూసారండి, ఇక్కడ మనకు అర్థం అవుతా ఉన్నదా? యేసయ్య అంటా ఉన్నారు, నేను తండ్రిని వేడుకొందును, ఆయన మీకు ఏమిస్తాడు? ఇంకొక ఆదరణకర్త. మనం లాస్ట్ ఇయర్ పరిశుద్ధాత్ముడి గురించి ధ్యానించినప్పుడు మనం ఈ మాట చూసాం. ఇంకొక ఆదరణకర్త, అల్లోస్ పారాక్లిటోస్ అని మనము ధ్యానించాం. ఎంతమంది గుర్తుందో? అల్లోస్ అంటే యేసయ్య లాంటి సేమ్ అదే రకమైన వేరే ఒక ఆదరణకర్త. ఈ ఆదరణకర్త అన్న మాట గ్రీకులో పారాక్లిటోస్ అంటారు. మనము తెలుగులో ఇంకొక ఆదరణకర్త, సహాయకుడు అన్ని డిఫరెంట్ నిర్వచనాలు దానికి ఉన్నాయి, మీనింగ్స్ ఉన్నాయి. కానీ కరెక్ట్గా పారాక్లిటోస్ అంటే దాని అర్థం ఏంటిదంటే ఇంటర్సెసరర్, మన కొరకు వ్యాజ్యమాడువాడు, కౌన్సిలర్, మనకు బోధించేవాడు, మనకు నేర్పించేవాడు, అడ్వకేట్, మన కొరకు పోరాడేవాడు, మనల్ని ఆదరించేవాడు, మనకు సహాయకుడిగా నిలిచేవాడు. అర్థమైందండి? అంటే యేసయ్య ఏం చెప్తా ఉన్నారు? తండ్రి మీ కొరకు పరిశుద్ధాత్ముడిని పంపిస్తూ ఉన్నాడు. ఆయన మీకు సహాయకుడు, ఆయన మీ కొరకు వ్యాజ్యమాడువాడు, మీ కొరకు పోరాడువాడు, మీకు ఆదరణను కలిగించేవాడు, మీకు బోధించేవాడు ఆయన. వావ్! యేసయ్య పరిశుద్ధాత్ముడి నడిపింపును గ్రహించుకున్నట్లయితే ఇవన్నీ యేసయ్యకి ఎలా తెలుస్తాయి? ఇంతకేమన్నాడు? ఐ కెన్ ఆఫ్ మై సెల్ఫ్ డు నథింగ్. నా అంతటా నేనేమి చేయలేను. ఏమి వింటానో, పరిశుద్ధాత్ముడు ఏదైతే తెలియపరుస్తాడో, పరిశుద్ధాత్ముడు ఏదైతే నాకు డైరెక్షన్ ఇస్తున్నాడో దాని ప్రకారమే నేను అడుగులేస్తున్నాను. వా, అదే తన శిష్యులకు కూడా చెప్పడం జరిగింది. అర్థమైన వాళ్ళందరూ ఆమెనంటారండి. సో యంగ్ పీపుల్, డోంట్ బీ హేస్టీ. పెద్దవాళ్ళు కూడా డోంట్ బీ హేస్టీ. అంటే తొందరపాటికి మనం అడగలేదు. వీ హ్యావ్ టు వెయిట్ ఆన్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. మార్నింగ్ ఇది మాట్లాడుతూ ఒక మాట చెప్పడం జరిగింది. ఎవ్రీ ఫెయిల్యూర్ ఇన్ లైఫ్ ఈజ్ జస్ట్ బికాస్ ఆఫ్ నాట్ హీడింగ్ టు ద హోలీ స్పిరిట్. మన జీవితంలో ప్రతి ఒక్క ఫెయిల్యూర్, ఓటమి దేన్ని బట్టి అంటే పరిశుద్ధాత్ముడి స్వరంను వినకపోవడం బట్టే. అర్థమవుందా అండి? Just we fail to hear the voice of the Spirit. That's why we ended up in failures and in struggles. అర్థమవుతుంది అనుకుంటున్నాను. అయితే ఇక్కడ యేసయ్య మరీ చెప్తా ఉన్నారు శిష్యులతో, మీరు కంగారు పడొద్దు, నేను వెళ్ళిపోతున్నాను, మీరు ఇబ్బంది పడొద్దు. వేరొక నా వంటి ఇంకొక ఆదరణకర్తను, అంటే అడ్వకేట్ను, సహాయకుడును దేవుడు ఇస్తా ఉన్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నెక్స్ట్ మనము గమనిద్దాం. లెట్స్ గో టు చాప్టర్ 16, 16వ అధ్యాయము 13వ వచనము. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆమేన్. సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఏం చేస్తాడంట? సర్వసత్యంలో. వావ్! అంటే యేసయ్య తన అనుభవాన్ని శిష్యులకు చెప్పుతూ, అంటే తను ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నాడో అదేవిధంగా మీరు కూడా పరిశుద్ధాత్ముడి చేత నడిపింపబడాలని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు? ఆయనను పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడంట. తర్వాత ఆయన తనంతట తానే ఏమీ బోధింపక, ఏమి తనంతట తాను చెప్పడట, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. ఏమి వినునో వాటినే మీకు బోధిస్తాడు, అదే మీతో పలుకుతాడు, అదే మీకు చెప్తాడు. అర్థమవుతుందండి? అంటే ఏది వింటాడో తండ్రి దగ్గర నుండి అదే మనకు పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తాడు. దానిలోనే మనల్ని నడవాలని ఆయన మనల్ని ప్రోత్సహిస్తాడు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంటే ఇక్కడ చూడండి, యేసయ్య
క్లియర్గా చెప్తున్నది ఏంటిదంటే యూ డోంట్ బీ ఇన్ ఎ హేస్టీ, యూ డోంట్ బీ హేస్టీ. మీరు తొందరపడిన అవసరంలా పరిశుద్ధాత్ముడి మీద మీరు ఆధారపడినట్లయితే ఆయన చెప్పిన దాని ప్రకారం మీరు అడుగులేయండి, అందులో మీరు స్థిరపరచబడతారు అని చెప్తా ఉన్నారు. ప్రైజ్ గాడ్. తర్వాత యేసయ్య పరలోకానికి ఆరోహణం అవుతున్నప్పుడు చివరిగా లాస్ట్ చెప్పినది ఏంటిది? మీరు యెరూషలేము వదిలి వెళ్ళకండి, పరిశుద్ధాత్ముడు పొందుకున్నంత వరకు మీరు ఎక్కడ కదలకండి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినా మీరు ఏం పొందుకుంటారు? శక్తిని పొందుకుంటారు. పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నప్పుడు మీరు ఏం కలిగి ఉంటారు? ఆయన గైడెన్స్ని మీరు కలిగి ఉంటారు. పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నప్పుడు మీరేం పొందుకుంటారు? ఆయన బోధనను ఆయన మనకు టీచ్ చేస్తాడు. అర్థమైన వాళ్ళందరూ ఆమేనన్నారా? అంటే మన జీవితానికి సంబంధించిన ప్రతి ఒక్కటి పరిశుద్ధాత్మ బోధిస్తాడు. మనము ఇప్పుడు అక్కడ వెళ్ళిన అవసరం లేదు, కానీ 1 యోహాను 2లో ఏముంటుందంటే మీకు ఎవ్వరు ఏది బోధించిన అవసరం లేదు, ఎందుకంటే ద హోలీ వన్ విల్ టీచ్ యూ ఆల్ థింగ్స్. అంటే పరిశుద్ధాత్ముడు మీకు సమస్తమును బోధిస్తాడట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే కుటుంబాన్ని ఎట్లా నడపాలి, మన కెరియర్ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, మన ఫైనాన్సెస్ని ఎట్లా మనం ఛానల్ చేసుకోవాలి, మన హెల్త్ని ఎలా కాపాడుకోవాలి, ప్రతి ఒక్కటి ఎవరు మనకు బోధిస్తారు? వా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కాదు, ఇన్ఫ్లుయెన్సెస్ కాదు, పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తాడు. అర్థమైన వాళ్ళందరూ ఆమేనండి. తప్పలేదు. ఈ మధ్య ఏమని జరుగుతుందంటే ఇన్ఫ్లుయెన్సెస్ ద్వారా చాలా కొత్త కొత్త విషయాలు మనకు అన్నీ తెలుస్తూ ఉన్నాయి, కానీ వీ హ్యావ్ బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. అది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాతో పాటు వాళ్ళందరూ ఆమేనంటారా అండి? గ్లోరీ టు గాడ్. సో మనం దేని గురించి నేర్చుకుంటున్నాం? పరిశుద్ధాత్ముడితో సహవాసం. అంటే పరిశుద్ధాత్మతో సహవాసంలో ఉన్నాను అనుకోండి, ఆయన నన్ను శ్రేష్టమైన దానిలోనికి ఆయన నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆల్ రైట్. ఇప్పుడు ఇంతకు మనం ఏం చూసాము? ఆల్ రైట్. ఇప్పుడు మనము ఇది మనకు అర్థం అవ్వాలి అని అంటే లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ఓకే బిఫోర్ వి గో దే యెషయా గ్రంథము 30వ అధ్యాయము, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం మనం చదువుదాం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. వావ్, ప్రైజ్ గాడ్. చూసారండి, ఇక్కడ మీరు కుడి తట్టు తిరిగినా ఎడమ తట్టు తిరిగినా మీ వెనుక నుండి ఇదే త్రోవలో మీరు వెళ్ళాలని ఒక స్వరము మీకు తెలపడం జరుగుతుందంట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే దేని కొరకు చెప్తా ఉన్నారు అంటే పరిశుద్ధాత్ముడు మనకు నడిపించినప్పుడు ఎలా ఉంటుందో ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించడం జరిగింది. అంటే మనం ఎటువైపు తిరగాలి, ఎటువైపు నడుచుకోవాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ స్లో డౌన్ అవ్వాలి, ఎక్కడ ఫాస్ట్గా మనము కదలాలి, అన్నీ కూడా మన వెనక నుండి మనలో నుండి ఎవరు మనకు బోధిస్తారు? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు ఏసే జీవితంలో అదే జరిగింది కదండి. ఏసే అన్న నా ఎంతటా నేను ఏది వింటానో అని నా వెనుక నుండి నాలో నుండి పరిశుద్ధాత్ముడు నాకు ఏది బోధిస్తున్నాడో, ఏది తెలియపరుస్తున్నాడో దాని ప్రకారమే నేను అడుగులేస్తున్నాను. చూడండి, యువర్ లైఫ్ అండ్ మై లైఫ్ విల్ బికమ్ అంటే ఏమంటాము, ఫన్ఫిల్డ్ when we walk and heed with the Holy Spirit, or when we walk according to the Holy Spirit. మనము పరిశుద్ధాత్ముడి స్వరం విని దాని ప్రకారం నడుచుకోవడం ద్వారా మన జీవితము ఆనందభరితంగా మారుతుంది, ఫన్ఫిల్డ్గా మారుతుంది. ఒకవేళ జీవితంలో ఫ్రస్ట్రేషన్, స్ట్రగుల్ ఉందనుకోండి, ఇట్స్ ఎ క్లియర్ సైన్ దట్ వీఆర్ నాట్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందండి? ఫ్రస్ట్రేషన్, కోపం, అయ్యో ఏం చేస్తున్నావు అంటే దట్స్ ఎ క్లియర్ సైన్ పరిశుద్ధాత్ముడి చేత నడిపించబడట్లా. సో పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోనికి, ఆనందంలోనికి, శ్రేష్టతలోనికి, దేవుని చిత్తంలోనికే ఆయన నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడితో సహవాసంలో ఉంటామో ఆయన అంటే తండ్రి సీక్రెట్స్ని మనం తెలుసుకొని దాని ప్రకారం నడుచుకుంటాము. దేని గురించి నేర్చుకుంటున్నాం మనము? పరిశుద్ధాత్ముడు ఎవరు? ఈజ్ ఎ పర్సన్.
ఓకేనా? ఎవ్రీడే టేక్ టైం, లిసన్ టు హిమ్, సిట్ డౌన్, బైబిల్ చదివినాక ప్రార్థన చేసుకున్నాక కూర్చొని జస్ట్ కామ్ డౌన్, రిలాక్స్ యువర్ సెల్ఫ్, హియర్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. చిన్న వాక్యము జ్ఞాపకం అన్న చేస్తాడు, లేదా ఏదైనా వాక్యంలో వింటున్నప్పుడు అన్న మాట్లాడతాడు పరిశుద్ధాత్ముడు. మెనీ ఇయర్ టైమ్స్ ఐ రిమెంబర్ బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు హోలీ స్పిరిట్ స్పోక్ టు మీ సో మెనీ టైమ్స్. బైక్ డ్రైవ్ ఎక్స్పెక్ట్ చేయము అసలు. ఆ టైంలో మనం ఎప్పుడైతే ఓపెన్గా ఉండి వినడానికి సిద్ధంగా ఉంటామో పరిశుద్ధాత్మ మనతో కమ్యూనికేట్ చేస్తాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, your life's answer is in the direction of the Holy Spirit, or is in the prompting of the Holy Spirit. పరిశుద్ధాత్ముడు మీకు ప్రాంప్ట్ చేసే దాంట్లో మీ లైఫ్ డైరెక్షన్ ఉన్నది, నా లైఫ్ డైరెక్షన్ ఉన్నది. ప్రైజ్ గాడ్. ఈ రోజున పరిశుద్ధాత్ముడితో మనం సహవాసంలో ఉన్నాం కదా, ఆయన మాట వినాలి కదా, దాని గురించి మనం ఫౌండేషన్ మనము కలిగి ఉంటాం. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు 1 Corinthians chapter 2. 1 Corinthians chapter 2 చాలా ప్రాముఖ్యమైన వాక్యము. 9-10 మనం చదువుదాం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. చాలండి. ఇందును బట్టి ఏం రాయబడిందంటండి? దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. అంటే దేవుడు మన కొరకు, అంటే మీ కొరకు నా కొరకు సిద్ధపరిచినవి, దేవుడు మీ కొరకు నా కొరకు ఏర్పరిచినవి, దేవుడు మీ కొరకు నా కొరకు కలిగి ఉన్నవి, అది కంటికి కనబడలేదు, చెవికి ఎవరు దాన్ని ఎప్పుడు చూడలేదు. అయితే 10వ వచనం చూద్దాం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. వా, ప్రైజ్ గాడ్. చూసారండి, దేవుడు సిద్ధపరిచిన ఈవులను మనకు దేవుడు ఎవరి ద్వారా బయలుపరుస్తూ ఉన్నారు? తన ఆత్మ ద్వారా. చూడండి, ఎప్పుడైతే నేను పరిశుద్ధాత్ముడితో సహవాసంలో ఉంటానో, పరిశుద్ధాత్ముడితో ఆ భాగస్వామ్యంలో ఉంటానో, పరిశుద్ధాత్ముడితో నేను నడుస్తానో, ఏం జరుగుతుంది? దేవుడు తను నా కొరకు ఏర్పరిచినవి పరిశుద్ధాత్ముడి ద్వారా ఆ సహవాసంలో నాకు బయలుపరచడం జరుగుతుంది. అర్థమవుతుందా అండి? ఎంతమందికి దేవుడు నా అంటే ఎప్పుడైనా మీరు అనుకున్నారా, అసలు నా లైఫ్ ఏంటి, అసలు నేను ఎందుకున్నాను? ఎవరికైనా ఎప్పుడైనా డౌట్స్ వచ్చాయండి? అసలు ఏం జరుగుతుంది, అసలు రేపన్నగా ఎట్లా ఏం జరుగునై ఉన్నది? ఎవరికైనా ఎప్పుడైనా అట్లా అనిపించిందా అండి? అయితే యు ఆర్ ద రైట్ పర్సన్ టు ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్. వా, ప్రతి ఒక్క అన్సర్టనిటీని తీసివేస్తాడండి పరిశుద్ధాత్ముడు. ఖచ్చితత్వంను, సర్టనిటీని మనకు దయచేస్తాడు. ఖచ్చితమైన గురిని మనకు చూపెడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్పబడుతుంది? మనిషి అంటే కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదంట. ఏంటిది? దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మంచి ఈవులు. అయితే మనకు దేవుడు తన ఆత్మ ద్వారా ఏం చేస్తున్నాడంట? దాన్ని బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. అంటే హోలీ స్పిరిట్ మనకు ప్రతి ఒక్కటి బయలుపరచడం జరుగుతూ ఉన్నది. ఆయన మనకు ఇన్వర్డ్ ప్రాంప్టర్గా మనకు ప్రతి ఒక్కటి తెలియపరుస్తూ ఉన్నాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. నెక్స్ట్ 11వ వచనము. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. చూడండి, దేవుని మర్మములను కూడా అంటే దేవుని హృదయంలో ఉన్న డీపెస్ట్ సీక్రెట్ కూడా మన గురించి ఆయన మనకు తెలియపరుస్తాడండి. వా, దీనికంటే గొప్ప వాక్యం ఇంకేమైనా ఉందా? దేవుని మైండ్లో ఉన్న సీక్రెట్ మీకు కూడా తెలుసా అండి? మీ మైండ్లో ఉన్న సీక్రెట్ ఎవరికి బయటికి వెళ్తుందా? నా మైండ్లో ఉన్న థాట్ ఎవరికి బయటకు వస్తుందా అండి? కానీ దేవుని మైండ్లో, హార్ట్లో ఉన్న సీక్రెట్ థాట్ పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరిచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. హల్లెలూయా. చూడండి, గూఢమైనది కూడా ఆయన వెతికి
బయలుపరుస్తాడట. 11వ వచనం చూద్దాం. ఒక మనుషుని సంగతులు ఉమ్, అతనిలోనున్న మనుష్యాత్మకే గాని ఉమ్, మనుషుల్లో మరి ఎవనికి తెలియను. ఉమ్. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. చూడండి, ఒక మనిషిలోని సంగతులు ఆ మనిషి ఆత్మకే తెలుస్తాయి కానీ బయటి వారికి తెలుస్తాయా అండి? ఇప్పుడు దేవునిలో ఉన్న సంగతులు ఎవరికి తెలుస్తాయి? దేవుని ఆత్మకి, అంటే పరిశుద్ధాత్ముడికే తెలుస్తాయి. సో ఆ తెలిసిన విషయాలను పరిశుద్ధాత్ముడు ఎవరికి బయలుపరుస్తాడు? మనకి, ఆయనతో సహవాసంలో ఉన్న వారికి. ప్రైజ్ గాడ్. యూజువల్గా అంటే ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను. ఐఎమ్ నాట్ కంపేరింగ్ దిస్. ఎవరికన్నా ఏదైనా సీక్రెట్ విమెన్కి చెప్పారనుకోండి, నోరు ఆగదంట. చాలా మంది అవుతున్నారు. అంటే వెంటనే చెప్పేస్తారట. అంటే యూజువల్గా అవునండి, ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఒకటి ఏదైనా సీక్రెట్ తెలిసింది అనుకో, వెంటనే ఎవరికి చెప్తారు? వాళ్ళతో ఎవరు మాట కలిపితే వాళ్ళకి చెప్పేస్తారు. అవునా అండి? ఎవరైతే వాళ్ళతో సహవాసం ఉన్నారో వెంటనే వారికి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు దేవుని సీక్రెట్ తెలిసినప్పుడు మనం ఆయనతో సహవాసం ఉన్నాం అనుకోండి, మనకు బయలుపరుస్తాడు ప్రతి ఒక్కటి. ఉదాహరణ చెప్తాను చూడండి. దేవుడు సొదొమ గొమొర్రాని ఇంకా నాశనం చేద్దాం అనుకున్నాడు. నాశనం చేద్దాం అనుకున్నప్పుడు ఏం చేశాడు? ఆ సమయంలో, ఆ కాలంలో అబ్రహాము దేవునితో సహవాసంలో ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అయితే దేవుడు వచ్చి అబ్రహాంతో చెప్తున్నాడు, సొదొమ గొమొర్రా చాలా భయంకరంగా మారిపోయింది. వాళ్ళ క్రూరత్వము, ఏమంటాం, ఆ వికెడ్నెస్, ఆ దుష్టత్వము లోకమంతా అంటకుండా వారిని నేను నిర్మూలపరుద్దాం అనుకుంటున్నాను. ఎంతమంది గుర్తుందండి స్టోరీ? అసలు దేవుడు సొదొమ గొమొర్రా గురించి అబ్రహాంకి ఎందుకు చెప్పాలండి? అబ్రహాం అక్కడ లేడు కదా. అబ్రహాముకు సొదొమ గొమొర్రాకి ఏమైనా సంబంధం ఉందా? అంటే దేవుడు తన సీక్రెట్స్ని తనతో సహవాసంలో ఉన్న వారికి బయలుపరచడం జరుగుతుంది. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, నేను ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడితో నేను సహవాసంలో ఉంటానో ఏం జరుగుతుంది? తండ్రి గూఢమైన విషయాలు నా పట్ల ఏదైతే కంటికి కనబడలేదో, చెవికి వినబడలేదో, మనిషి హృదయానికి గోచరము కాలేదో దాన్ని పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరుస్తాడు, మీకు బయలుపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఒక మనిషిలోని సంగతులు ఎవరికి తెలుస్తుంది? ఆ మనిషి ఆత్మకే తెలుస్తుంది. అదేవిధంగా దేవునిలోని విషయాలు పరిశుద్ధాత్ముడికే తెలుస్తాయి. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనకు సమస్తమును తెలియపరుస్తాడు. కానీ పరిశుద్ధాత్ముడు ఏంటి? హీజ్ ఎ జెంటిల్మెన్. నేను వినడానికి ఉంటే ఆయన ఖచ్చితంగా బయలుపరుస్తాడు. అంటే ఇప్పుడు మనం విమెన్ గురించి మాట్లాడుకున్నాం, వాళ్ళు వినకుండా పడపడా చెప్పేస్తారు అన్నీ. ఇక్కడ అట్లా కాదు. నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను, నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అంటే మాట్లాడతారు. మనం స్టార్టింగ్ ఒక మాట అన్నాం, హోలీ స్పిరిట్ ఈజ్ ఏ జెంటిల్మ్యాన్. ఎంతమంది గుర్తుందండి? పరిశుద్ధాత్ముడు ఎవరండి? జెంటిల్మ్యాన్. అంటే మర్యాదస్తుడు. మన ఇచ్చే మర్యాదను బట్టి ఆయన నడుచుకుంటాడు మనతో పాటు. మనం మర్యాద ఇవ్వలేదనుకోండి, ఆయన వాళ్ళు అలాగే ఉంటారు. అంటే ఎలాగంటే చూడండి, చాలాసార్లు పరిశుద్ధాత్ముడితో మన నడవడిక ఎట్లా ఉంటుందంటే, కొన్నిసార్లు మనం ఎవరైనా ఇంటికి వెళ్తాం, వాళ్ళు పిలవడమో లేకపోతే గెస్ట్ ఏదో మీటింగ్కి వెళ్తాం, మనం వెళ్ళి కూర్చుంటాం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, మనం అలా ఉండి లాస్ట్కి ఏదో ఉంటే తినేసి వచ్చేస్తాం అనుకోండి. ఎంతమంది సంతోషంగా తిరిగి వస్తారు అలాగా? వాళ్ళ ఇంటికి వెళ్ళినందుకు ఏదో మాట్లాడడానికి, సంభాషించడానికి, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని మన పని మనం కూర్చొని ఇలా వచ్చేస్తాం అనుకోండి, ఏమైనా ఉంటుందా? ఆ విజిటింగ్లో కానీ ఆ ఒక మీటింగ్లో కానీ ఏముండదు. ఎప్పుడు అది ప్రొడక్టివ్ ఉంటుంది? సంభాషించినప్పుడు. చాలాసార్లు మనము పరిశుద్ధాత్ముడి దగ్గర స్ట్రేంజర్స్గా బిహేవ్ చేస్తూ ఉంటాము. ఎలా అండి? నాకు ఆయనకు సంబంధం లేదు, ఆయన పని ఆయన, నా పని నాది. కాకపోతే పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడు? మనలోనే ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి, ఎంత అగౌరవము పరిశుద్ధాత్ముడికి మనం ఆయనతో సంభాషించుకున్నట్లయితే, మనం ఆయనతో సహవాసం చేయకున్నట్లయితే. మీరు నమ్మినా నమ్మకున్నా యేసుని విశ్వసిస్తున్నందుకు మనకు పరిశుద్ధాత్ముడు వరముగా ఇవ్వబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం రక్షింపబడిన రోజున పరిశుద్ధాత్ముడికి మన దేహము ఆలయముగా మారి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. సో పరిశుద్ధాత్ముడు ఎక్కడో లేడు, ఎక్కడున్నాడు? ఇప్పుడు నాలో మీలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్.
అయితే మనం ఆయనతో, మనలో ఉన్న ఆ పరిశుద్ధాత్మతో మనము స్ట్రేంజర్గా బిహేవ్ చేయకూడదు. ఆయనతో ఏమనాలి? ఆయనతో సహవాసం కలిగి సహచరులుగా మనం బిహేవ్ చేయాలి. క్లోజెస్ట్ అసోసియేట్స్గా మనము బిహేవ్ చేయాలి. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ అంటారా అండి? 12వ వచనం చదువుదాం ఒక్కసారి. 1 కొరింథీ 2:12. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. వావ్, చూసారా అండి? ఇప్పుడు కంక్లూజన్ వచ్చింది మనకు. ఇక్కడ కంక్లూజన్గా చెప్పబడింది ఏంటి? దేవుడు మనకు అన్ని బయలుపరుస్తాడు తన ఆత్మ ద్వారా. మనసు కంటి కనబడనివి, చెవికి వినబడని, హృదయానికి గోచరం కాలేని ఆయన తెలియపరుస్తాడు. ఎందుకంటే ఒక మనిషిలోని విషయాలు మనిషి ఆత్మకే తెలుస్తాయి, కానీ వేరే వారికి తెలియనట్లు దేవుని విషయాలు ఎవరికి తెలుస్తాయి? పరిశుద్ధాత్ముడికే తెలుస్తాయి. అండ్ చివరికి వచ్చేసరికల్లా, నవ్ వీ హ్యావ్ రిసీవ్డ్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ దిస్ వరల్డ్ బట్ ద స్పిరిట్ విచ్ ఈజ్ ఆఫ్ గాడ్, దట్ వీ మైట్ నో ద థింగ్స్ దట్ ఆర్ ఫ్రీలీ గివెన్ టు అస్ ఆఫ్ గాడ్. అంటే ఏంటి? చూడండి, మనము లౌకిక ఆత్మను, ఈ లోక ఆత్మను పొందుకోలేదట. ఏం ఆత్మను పొందుకున్నాము? దేవుని ఆత్మను, అనగా పరిశుద్ధాత్మను మనము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మను కలిగిన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్తారండి. ప్రైజ్ ది లార్డ్. మనం అందరము దేవుని విశ్వసించిన ప్రతి ఒక్కరం, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరము ఏం కలిగి ఉన్నాము? పరిశుద్ధాత్ముడిని మనం కలిగి ఉన్నాము. అయితే పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఏం చేస్తాడంట? ఒకసారి చదవరా. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. వావ్, దేవుని దగ్గర నుండి మనం పొందుకునే విషయాలు మనకు తెలియపరచుటకై పరిశుద్ధాత్ముడు మనం పొందుకున్నామంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే చూడండి, నేను ఎప్పుడు నమ్మేది ఒకటి, గాడ్ హ్యాస్ ఎ స్టైల్. అంటే ప్రతి ఒక్కరికి ఒక మేనరిజం అన్నది ఉంటుంది కదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్. కొంతమంది ఇలా మాట్లాడతారు, కొంతమంది ఇలా మాట్లాడతారు, కొంతమంది బాగా చేతులు కదులుతూ మాట్లాడతారు. దేవునిది ఒక స్టైల్ ఉంటుంది. ఏంటి తెలుసా అండి? ఆయన చెప్పి చేస్తాడు. హీ సేస్ అండ్ హీ డస్ ఇట్. అర్థమవుతుందండి? అయితే ఇక్కడ చూడండి, దేవుడు మనకి ఎలా చెప్తాడంట? తన ఆత్మ ద్వారా ప్రతి ఒక్కటి తెలియపరుస్తాడట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి, మనము ఈ లౌకిక ఆత్మను పొందుకోలేదు. దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి మనకు తెలియపరచుటకు దేవుని ఆత్మనే మనం పొందుకున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఎంతమంది ఈరోజు దేవుని ఆత్మను కలిగి ఉన్నారు ఇక్కడ? అయితే మనం అందరం ఈ రోజు నుండి మనం ఏం చేయాలంటే, వీ హ్యావ్ టు మేక్ అ కాన్షియస్ ఎఫర్ట్ ఇన్ హియరింగ్ and hearing the voice of the Holy Spirit and fellowshipping with him. అంటే మనం ఆయన పరిశుద్ధాత్ముడి స్వరం వింటూ ఆయనతో సహవాసము చేయువారిగా మనం అందరం ఉండాలి. ప్రైజ్ గాడ్. ఎందుకంటే పరిశుద్ధాత్మ సహవాసము మీకుండును గాక. అంటే దేవుని ఆశ ఇది. యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం. చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసి మనం క్లోజ్ చేద్దాం. ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్ముడి నడిపింపును అంటే చూడండి, పరిశుద్ధాత్ముడితో సహవాసం చేస్తే పరిశుద్ధాత్ముడి నడిపింపు ఉంటుందని మనం నేర్చుకున్నాం కదండి. పరిశుద్ధాత్ముడి నడిపింపులో ఎప్పుడైతే మనం అడుగులు వేస్తామో ఏం జరుగుతుందో తెలుసా అండి? వీ విల్ ఎక్స్పీరియన్స్ సూపర్ న్యాచురల్. ఏంటిదండి? సహజతీతమైన కార్యములను మనము అనుభవిస్తాము. ఉదాహరణకు చిన్న ఉదాహరణ మనం చూద్దాం. ఎంతమందికి తెలుసు, ఫిలిప్పు ఒక ప్రాంతంలో ఉండగా దేవదూత వచ్చి, నువ్వు ఆ మార్గం గుండా వెళ్ళాలి, అక్కడ ఒక ఇథియోపియన్ యూనక్ నపుంసకుడు ఉన్నాడు అని చెప్తాడు. ఎంతమంది గుర్తుందండి స్టోరీ? ఇప్పుడు ఫిలిప్ ఏం చేస్తాడు? పరిగెత్తి అక్కడికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన వెనుక నుండి మాట్లాడుతున్నాడు. ఏంటి? నువ్వు ఆయనతో వెళ్ళి మాట్లాడు అని. ఆయన ఎవరో ఇథియోపియన్, అవునండి. ఆ ఇథియోపియన్ దగ్గర ఈయన వెళ్ళి ఏం మాట్లాడతాడు? సో ఆయన రథం మీద వెళ్తా ఉంటే ఈయన పక్కన పరిగెత్తి జాగింగ్ చేస్తూ వెళ్తా ఉన్నాడు. ఓకేనండి. ఆయన ఆ ఇథియోపియన్ యూనక్, ఇథియోపియన్ నపుంసకుడు ఏం చేస్తున్నాడు? యెషయా గ్రంథం చదువుతున్నాడు. అంటే కొన్నిసార్లు ఏం జరుగుతుంది, మనం బైబిల్లో ఈ ప్రవక్తల గ్రంథాలన్నా, ఈ కొన్నిసార్లు ఎపిసిల్స్, ఈ యొక్క పత్రికలు చదివినాం అనుకోండి, అన్ని బౌన్సర్స్ గ్రీక్ లాటిన్ లాగా కనబడతాయి, అర్థం కాదు. అయితే ఈయన ఏం చదువుతున్నాడు? యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడు.
యెషయా గ్రంథం చదువుతూ ఉంటే నాకు ఒక్క ముఖ అర్థం అవ్వట్లా. అయితే ఒక్కసారి మనం చూద్దాం అపోస్తుల కార్యములు, ఇదొక్కటి మనం చూసి మనం ముగించుకుంటాం ఈ రోజుకి. నెక్స్ట్ వీక్ పరిశుద్ధాత్ముడు ఎలా సంభాషిస్తాడు, ఆయన సహవాసంలో ఉన్నప్పుడు ఏ విధంగా మనకు ఈ ప్రస్తుత కాలంలో సంభాషిస్తాడు అన్నది మనం నెక్స్ట్ వీక్ మనం నేర్చుకుంటాము. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం మనం వెళ్దాం. లెట్స్ గో ఓవర్ టు యాక్ట్స్ చాప్టర్ 8. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. క్విక్గా 26 నుండి 28 చదవండి క్విక్గా. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలిసికొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఇథియోపియుల రాణి అయిన కందాకేన్ క్రింద మత్రి అయి ఆమె యొక్క ధనగారమంతటి మీదనున్న ఇథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. చాలండి, చూడండి. క్యాండెన్స్ క్వీన్కి, ఇథియోపియా రాణికి ఈయనేంటి ట్రెషరర్ అనమాట. ఆమె ధన నిధులు అన్నీ చూసుకునేవాడు. ఈయన నపుంసకుడు, ఓకేనండి. అయితే అతని దగ్గరికి నువ్వు వెళ్ళు అని దేవదూత చెప్పినప్పుడు ఆయన యెరూషలేము గాజాకు వెళ్తున్నప్పుడు ఈయన మధ్యలో కలిశాడు. ఆయన యెషయా గ్రంథం చదువుతా ఉన్నాడు. 29వ వచనం చాలా జాగ్రత్తగా గమనించండి. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. ఓకే, ఇప్పుడు చాలా జాగ్రత్తగా. ఇప్పుడు ఎవరు ఈయనకు ప్రాంప్టింగ్ ఇస్తున్నారు? పరిశుద్ధాత్ముడు ఏమన్నాడు? నువ్వు వెళ్ళి ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకోమని చెప్పాను. దాన్ని కలుసుకో అంటే ఇదేంటి? రథం అలా వెళ్తుంది, ఈయన ఇప్పుడు లోపల నుండి పరిశుద్ధాత్మ ఏమన్నాడు? నువ్వు వెళ్ళి ఆయనను కలుసుకో. ఈయన ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. నెక్స్ట్ వర్స్. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి చూడు, దగ్గరికి పరిగెత్తు అంటే ఎందుకంటే రథం మీద వెళ్తున్నాడు, నడుచుకుంటూ వెళ్తే రథం వెళ్ళిపోద్ది. పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా. చూడండి, యెషయా గ్రంథం చదువుతున్నాడని తెలుసు, గట్టి చదువుతున్నాడేమో ప్రాబబ్లీ. సో బైబిల్ చదివినప్పుడు గట్టిగా చదవండి, అది మంచి ప్రాక్టీస్. ఎందుకంటే మనం చదివినప్పుడు మనము ఆ మాట వింటాం కాబట్టి, వినటం వలన క్రీస్తు మాట వినటం వలన ఏమొస్తుంది? సో బైబిల్ చదివినప్పుడు గట్టి చదవడం మంచి ప్రాక్టీస్. అంటే చాలాసార్లు మన మనసులో చదువుకునే టైపు మనమందరం చాలామంది, కానీ ఇట్స్ గుడ్ ప్రాక్టీస్ టు అంటే పర్పస్ఫుల్లీ రీడ్ లౌడ్, అది మంచి ప్రాక్టీస్. ఓకే, ఇప్పుడు నువ్వు చదువుతుంది అర్థమవుతుందా అని అడుగుతా ఉన్నాడు ఫిలిప్. 31వ వచనము. అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అయితే ఇప్పుడు ఏమన్నా ఆయన అంటే, ఎవరైనా నాకు చెప్తే అర్థమవుతుంది, నాకు ఒక్కరికి ఏం అర్థమవుతుంది, ఏదో నేను చదవాలి కాబట్టి చదువుతున్నాను, నువ్వు వచ్చి కూర్చొని నాకు చెప్పగలిగితే చెప్పు అని రథం ఎక్కి కూర్చోమన్నాడు. ఇప్పుడు ఈయన మంచి ఆపర్చునిటీ దొరికింది. ఆ వాక్య ప్రకారము సువార్తను గురించి చెప్పాడు. అయితే ఏం జరిగింది? ఆయన ఇప్పుడు ఏం చేయాలన్నప్పుడు, నువ్వు యేసుని విశ్వసించాలి అన్నగా నేను విశ్వసిస్తున్నాను అన్నాడు. తర్వాత నేను నెక్స్ట్ ఏం చేయాలంటే నువ్వు నీటి బాప్తిసం పొందుకోవాలన్నాడు. ఓకేనా అండి? సో వెంటనే నీటి బాప్తిసం పొందుకోవడం జరిగింది అన్నాడు వెంటనే. సో ఎవరన్నా మీరు పరిశుద్ధులైనాక, మీరు పరిపూర్ణులైనాక, మీరు మెచ్యూర్ అయినాక దేవుణ్ణిలో అప్పుడు బాప్తిసం తీసుకోవాలంటే అది పెద్ద అబద్ధము. అది పెద్ద ఏంటిదండి? యేసుని విశ్వసించిన రోజే మనం బాప్తిసం తీసుకోగలము. లేకపోతే ఆ నియర్లో ఎప్పుడు మనకు దొరుకుతుందో ఆపర్చునిటీ, అప్పుడే బాప్తిసం తీసుకోవాలి. ప్రైజ్ గాడ్. ఎందుకంటే చిన్నప్పుడు నాకు చెప్పారనమాట, నువ్వు బాగా పర్ఫెక్ట్ అయినాక, నీకు అన్నీ తెలిసి వచ్చినాక అప్పుడు నువ్వు బాప్తిసం తీసుకోవాలి. బైబిల్లో ఇక్కడ నపుంసకుడు ఆయన అప్పుడే యెషయా గ్రంథం చదువుతుంటే అప్పుడే యేసుని విశ్వసించడం, అప్పుడే నీటిలో ముంచడం జరిగింది. అవునండి. పేతురు ఆ ఫస్ట్ టైం వాక్యం చెప్పిన పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు 3000 మందిని అప్పుడే నీళ్ళలో ముంచారు. ఎంతమంది గుర్తుందండి? సో ఎప్పుడో బాప్తిసం తీసుకోవడం కాదు, నువ్వు విశ్వసించినప్పుడు వెంటనే తీసుకోవాల్సిన అడుగు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆల్రైట్, ఇది జరిగింది. బాప్తిసం తీసుకున్నాడు. ఈ స్టోరీ అంతట్లో పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ ప్రకారము ఎవరు వెళ్ళారు అక్కడికి? ఫిలిప్. ఇప్పుడు పరిశుద్ధాత్ముడి ప్రేరేపణను ఆయన
ప్రేరేపణకు ఆయన విధేయత కనిపించడం ద్వారా ఆయన సూపర్ న్యాచురల్ని ఆయన ఎన్కౌంటర్ అయ్యాడు. అంటే ఏంటి? సహజతీతమైన కార్యంను ఆయన అనుభవించాడు. ఏంటో ఎవరికైనా తెలుసా అండి ఏం జరిగిందో? మనము 37 చదువుదాం. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటుకి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథం నిలుపమని ఆజ్ఞాపించను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. ఇప్పుడు వెంటనే ఆయన యేసుని విశ్వసించాడు. వెంటనే ఎవరైనా ఇంకా బాప్తిసం తీసుకోండి, యేసే త్వరగా వస్తున్నారు, త్వరగా బాప్తిసం తీసుకోండి. డోంట్ డిలే. చిన్నపిల్లవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కాదు. ద డే యూ బిలీవ్, ద డే యూ క్యాన్ బీ వాటర్ బ్యాప్టైజ్డ్. నాట్ వెన్ యూ బికమ్ ఓల్డ్. నువ్వు 21 years ఓటర్ ఐడి వచ్చిందని, 18 years లైసెన్స్ వచ్చిందని అట్లేం లేదు. నువ్వు యేసైన హృదయంలో ఏ రోజైతే విశ్వసిస్తావో ఆ రోజే నువ్వు బాప్తిసం తీసుకోగలవు. నమ్మిన వాళ్ళందరూ ఆమెన్ అంటారా అండి? లెట్స్ పుట్ రిలీజియన్ అసైడ్, లెట్స్ జస్ట్ టేక్ ద వర్డ్. మనం మతమును ఏం చేయాలి? పక్కన పెట్టి దేవుని వాక్యంను పట్టుకోవాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏ మతం మనకు మేలు చేయదు. యేసయ్య దేవుని వాక్యం మాత్రమే మనకు వలనే మనకు మేలు కలుగుతుంది. ఇప్పుడు బాప్తిసం ఇవ్వగానే 39వ వచనం ఏం జరిగిందో చూద్దాం. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడనూ చూడలేదు. అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడ నుండి కైసరేకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. ఇక్కడ గమనించారా అండి ఏం జరిగిందో? వాళ్ళు నీళ్ళ నుండి ఇట్లా బయటికి రాగానే ఏ పరిశుద్ధాత్ముడైతే ఆయనకు ప్రేరేపణ ఇచ్చాడో, ఈయన ఫిలిప్పు పరిశుద్ధాత్ముడు ప్రేరేపణకు విధేయత చూపెట్టడం ద్వారా ఏం జరిగింది? ఏమంటాము? ఏం పోర్టల్ అంటాము? అది టెలిపోర్టింగ్ జరిగింది. అంటే ఏంటి? అక్కడ ఉన్న ఫిలిప్పు ఎత్తబడి ఎవరు కనబడలే, అక్కడ ఎక్కడైతే అవసరమో అక్కడికి తీసుకోపోబడ్డాడు. టెలిపోర్టింగ్ అంటే ఏంటి చూడండి, పరిశుద్ధాత్ముడు స్వరము వినడం ద్వారా మనము ఇటువంటి సూపర్ న్యాచురల్ థింగ్స్ని మనం అనుభవించగలము. స్టార్టింగ్ టెలిపోర్ట్ అవ్వాలా, ఎప్పుడైతే మాట విన్నాడో అప్పుడు టెలిపోర్ట్ అయ్యాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో సూపర్ న్యాచురల్ ఎప్పుడు జరుగుతుంది మన జీవితంలో? పరిశుద్ధాత్ముడు మాట విని దాని ప్రకారం నడుచుకున్నప్పుడు సూపర్ న్యాచురల్ మన జీవితంలో, సహజతీతమైన కార్యములు మన జీవితంలో జరుగుతాయి. సో ఆయన అక్కడి నుంచి ఎత్తబడి ఇంకా వేరే ఏదో ప్రాంతంలో ప్రత్యక్షమయ్యాడు. వావ్! అంటే ఆయన కారు అవసరంలా, గుర్రం అవసరంలా, సెకండ్లో అక్కడికి వెళ్ళిపోయాడు. వావ్, ఎంత గొప్ప స్థితి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నమ్మిన వాళ్ళు ఆమెన్ అంటారా అండి? ఆమెన్ అంటారా అండి? ప్రైజ్ గాడ్. థ్యాంక్ గాడ్ వీ హ్యావ్ ట్రాన్స్పోర్టేషన్ లేని చోట హోలీ స్పిరిట్ ఈజ్ అ ట్రాన్స్పోర్టేషన్. గ్లోరీ టు గాడ్. ఆమెన్, హల్లెలూయా.